హాయ్ అండి. వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ ఛానల్. ఇక ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఇక నేనైతే అక్షయ తృతీయను మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను. ఇక నేనైతే ముందుగానే చక్కగా గుమ్మం ముందు ముగ్గు వేసుకొని అమ్మవారికి చక్కగా భూదేవ తల్లికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి దండం పెట్టుకొని లోపలికి వచ్చి ఈ పాలు అనేది పొంగించుకున్నానండి. క్షీరంలోనే అమ్మవారు ఉంటారంటారు కదా. ఇక పాలు పొంగించుకున్న తర్వాత చక్కగా అందులోనే క్షీరాన్నం తయారు చేయడానికి ఇంకా బియ్యము, పెసరపప్పు, సగ్గుబియ్యం ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఇక అలా పాలు పొంగిన తర్వాత ఇక అవి వేసేసుకొని సిమ్లో పెట్టి ఉంచేస్తే చక్కగా దగ్గరగా ఉడికిపోతుంది కదండి పరమాన్నం అనేది. ఇక అలా ఉడికిన తర్వాత మనకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుందండి. అది వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసేసి ఉడికించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఎటువంటి జీడిపప్పు, కిస్మిస్ ఏమీ వేయట్లేదు నేను. ఇంకా ఎందుకంటే ఇంకా అమ్మవారికి క్షీరాన్నం అన్నప్పుడు ఇంక మనం ఇలా ఇవ్వడంలో నాకు ఎందుకో హ్యాపీనెస్ అనిపిస్తుంది. అవన్నీ వేయకుండా ఇక నేనైతే ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నీళ్ల కుండ అండి. ఒక మట్టి కుండ అయితే తెచ్చి పెట్టుకుంటాను. సమ్మర్ వచ్చేసరికి చాలు ఇంకా మా వారు తీసుకొచ్చి పెట్టేస్తారండి. నీళ్ళు వేసి పెట్టేస్తే అక్కడ చక్కగా ఇంటి ముందుకి ఎవరు వచ్చినా కూడా గమ్మున తీసుకొని మనం ఇచ్చే పని లేకుండా వాళ్లే తీసుకొని తాగుతూ ఉంటారు, మనం ఉన్నా లేకపోయినా కూడాను. ఇలా అయితే నేను ఎప్పుడు చేస్తానండి. ఇక అదైతే మళ్ళీ కడిగి శుభ్రం చేసి పెట్టుకొని మళ్ళీ అందులో నీళ్లు వేసి చక్కగా లక్ష్మీదేవికి అయితే దండం పెట్టుకొని ముందుగా తులసి పూజ చేసేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటానండి. ఇక అక్షయ తృతీయ అంటేనే చాలు ఇక మనం బంగారం గాని వెండి గాని ఎంతో కొంత తెచ్చుకొని దానం ఇవ్వాలంటారు కదండి. ఇక ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వచ్చు. అది బంగారమే అవసరం లేదు, వెండి అవసరం లేదండి. మంచినీళ్ళతో స్టార్ట్ చేసి మనం ఏదైనా ఇవ్వచ్చండి. ఒక బట్ట కానించి ఫుడ్ కానించి ఏదైనా ఇవ్వచ్చు. ఇక నేనైతే ఇలా కుండ తెచ్చుకొని అందులో మజ్జిగ పోసి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అదే మజ్జిగను నేను అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వాలని అనుకుంటున్నానండి. ఈ సంవత్సరం ఇలా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నీకు ఆ శక్తిని ప్రసాదించమని నేను అమ్మవారికి నమస్కరించుకొని ఇక అమ్మవారికి ఒక చిన్న పాట పాడుకుందాము. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగేజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే.